నేను నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీదేవికి నా ముఖం చూపించలేకపోయాను. కానీ శ్రీదేవి కించిత్తు కూడా కోపం ప్రదర్శించలేదు. అంత చిరునవ్వుతో విన్నది. మనం ఎంత అభివృద్ధి సాధించినా భగవంతుని చేతిలో కీలుబొమ్మలం. ఎన్నో కావాలని అనుకుంటాం, కానీ అందేవి బహు తక్కువ. పసిపిల్లలు ఎన్నో అడుగుతారు, అయినా మంచి చెడ్డలు యోచించి అవసరమైనవి మాత్రమే ఇస్తాము. అలాగే దేవుడు కూడా మనకు ఏది ఉచితమో అదే ఇస్తాడు. మన కోరికలు తీరనంత మాత్రాన బాధపడి విధాతను నిందించకూడదు. కలిసి ఒక మంచి పని చేద్దామనుకున్నాం, కలయిక దూరమైంది. పోని ఆశయాన్నైనా సాధిద్దాం, ఇలా విడిగా ఉండే బీదలకు సేవ చేద్దాం అంటూ ఎదురే నన్ను ఓదార్చింది. ఈమెకు బాధ లేదా అనుకుని ఆశ్చర్యపోయినా నేను ఆమె జీవితాంతం అవివాహితగానే ఉండిపోతానని చేసుకున్న నిర్ణయం విన్నాక ఎంతటి దహించివేసిన బాధ ఫలితమో ఆ నిర్ణయమని చలించిపోయాను. ఎంతటి అపకారిపైన కోపం తెచ్చుకొని నాయీతత్వం ఆనాడు శ్రీదేవి దగ్గర పొందిన భిక్షే. మనశ్శాంతి లేని నా దయనీయ స్థితిని విని ఒక స్నేహితుడు తన తండ్రి అధికారమంతా ఉపయోగించి నాకు ఫారెన్ స్కాలర్షిప్ ఏర్పాటు చేయించాడు. విదేశాలకు వెళ్తున్నానని తెలిసి నిర్మల ఏం మాట్లాడలేదు, నాకేమీ హెచ్చరికలు చేయలేదు, కూడా వస్తాను అనలేదు. ఎవరో పరాయివాడు ఏమైనా మనకక్కర్లేనటువంటిది. ఆమె ప్రవర్తన నా విషయంలో అలా ఉండేది. విమానాశ్రయంలో నా అనేవారెవరు వీడ్కోలు ఇవ్వకుండానే విదేశాలకు బయలుదేరాను. లేకపోతే ఏ బాధ లేదు, ఉండి లేకపోవడం అనేది ఎంత బాధాకరమో ఆలోచించు రవీంద్ర. క్రమంగా నా హృదయం ఆరోగ్యం కోలుకోవడం మొదలుపెట్టాయి. నాకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి కోరికలు తీర్చలేకపోయినా సరే తండ్రిపై ఆగ్రహం కూడదనుకున్నాను. భగవత్ప్రసాదమైన భార్యని నాకు అనుగుణంగా తీర్చిదిద్దుకుందామనుకుంటూ కొంగొత్త ఆశలతో హృదయం నిండా ప్రేమను నింపుకుని వచ్చాను. కానీ విసిరిన బంతి తిరిగి వచ్చి బలంగా తగిలి గాయపరిచినట్లయింది నా బ్రతుకు. రూపాయలతోనే కానీ నన్ను కొలవలేని నిర్మల వద్ద నేను ఆశించే ప్రేమాభిమానాలు 1000 వంతు కూడా పొందలేకపోయాను. ఆమె లోకం ఆమెది, నా బాధ నాది. చెల్లెలు సుధ మాత్రం ఆప్యాయంగా ఆదరించింది. అమెరికా నుండి వచ్చేటప్పుడు ఆమె కోసమని రకరకాల గౌన్లు కొనుక్కుని వచ్చిన నేను ఊహించలేనంతగా 16 ఏండ్ల పడుచుగా మారిపోయిన సుధను చూసి ఆశ్చర్యపోయాను. ఎంత అందమైన స్త్రీకైనా ఏదో లోపం ఉంటుంది, కానీ అందాలు పుచ్చుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిలా కలకలలాడే సుధను చూసి మురిసిపోయాను. అన్నయ్య అని అమృతం చిలుకుతూ కబుర్లు చెప్తూ ఉంటే మా అమ్మ ఇలాగే ఉండేదేమో నాకు అనిపించి కళ్ళు కూడా చెమర్చేవి. ఆమె శ్రావ్యమైన గొంతెత్తి పాడుతూ ఉంటే గంధర్వులే దిగివస్తారా అనిపించేది. అలాంటి చెల్లెలు మూఢనమ్మకాలతో చదువు సంధ్యలు లేకుండా ఆ పల్లెలోనే పడి ఉండటం నాకు బాధ కలిగించింది. ఎన్నడూ లేనిది ఒకనాడు నాన్నగారు ఎదుటపడి ఎక్కడ లేని ధైర్యంతో వాదించాను. నాన్నగారు మొదట ఆశ్చర్యపోయారు నా చొరవకు. తర్వాత ఆయనకు నా పట్ల ఉదాసీనత మెల్లమెల్లగా తగ్గనారంభించింది. నన్నొక మనిషిని చూసినట్లు చూడడం మొదలుపెట్టారు. నా భావాలతో పూర్తిగా అంగీకరించలేదు, కానీ సుధకు ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని ఏర్పాటు చేసి ఇంటి దగ్గరే చదువు చెప్పించడానికి మాత్రం అంగీకరించారు. సుధకు చదువు చెప్పించడం నామమాత్రమే అయ్యాయి. ఉరుము మాత్రానికి నేల నుండి వికసించే చెంగల్వ వలె పిలుపు మాత్రానికి ఆమెలో అంతర్లీనమై ఉన్న సరస్వతి అంశ మేల్కొంది. ఏడాది తిరిగి వచ్చేప్పటికి ఆమె పెద్ద ఇంగ్లీష్ గ్రంథాలు చదివేసి అందులోని పాత్రల గురించి నాతో పెద్ద ఆరిందలాగా చర్చిస్తూ ఉంటే నేను ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాణ్ణి. ఒకనాడు సుధా నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, నీకు చెప్పకుండా ఒక పని చేశాను, ఏమీ అనుకోకు అంది బెదురుగా. ఏంటో చెప్పమ్మా అన్నాను దగ్గరకు తీసుకుంటూ. ఒక పత్రిక తెరిచి అందులో ఒక కథ చూపించింది. ఆనాడు నేను పడిన గర్వం అంతా ఇంత కాదు. ఆ కథా రచయిత్రి సుధారాణి. ఇందుకు నేను గర్వపడుతున్నాను సుధా అన్నాను. ఏమో, అమ్మ ఒకటే సాధిస్తుంది, ఆడదానికి చదివే అనర్థమట, నాకు పెళ్లి కాదట అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. అవన్నీ పాత పద్ధతులని, ఇప్పుడు విద్య లేనిదే విలువ లేదని నచ్చజెప్పి లాలించి తిరిగి మామూలు మనిషిని చేశాను. క్రమంగా నా ప్రోత్సాహంతో అనేక కథలు రాసి మంచి పేరు గడించింది సుధారాణి. క్రమంగా నాన్నగారు సుధకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. మాకంటే ధనవంతుడి కోసం, జమీందారు బిడ్డ కోసం ఆయన చూస్తున్నారు. ఒకనాడు సుధను బుజ్జగించి దాని అభిప్రాయం అడిగాను. అక్షరాల నా ఉద్దేశాలే దాని వీను. అట్టే ధనం లేకపోయినా మహా సౌందర్యవంతుడు, విద్యావంతుడు, ముఖ్యంగా సంస్కార హృదయం కలవాడు అయిన నా మిత్రుడొకడు బొంబాయిలో ఒక పెద్ద కంపెనీ డైరెక్టర్గా ఉన్నాడు. సెలవుల్లో అతన్ని సరదాగా పిలిచినట్లు రప్పించి నాన్నగారికి చూపించాను. మొదట్లో మండిపడ్డ, క్రమంగా అర్థం చేసుకున్నారు. డబ్బున్న వారికి మిగతా లక్షణాలన్నీ లేకపోవచ్చు, కానీ కావలసిన గుణాలన్నీ ఉన్నవాణ్ణి తెచ్చుకుని ధనం లోపం మనం తీర్చకూడదా? సూటిగా అడిగాను. అంగీకరించారు.
సుధా మనస్ఫూర్తిగా సంతోషంగా అంగీకరించింది. కోరిన దాంపత్య సౌఖ్యం నాకు లేకపోయినా నా చెల్లెలికి లభింపచేసినందుకు మనసారా తృప్తిపడ్డాను. సుధలాగే నిర్మల కూడా చదువు, సంగీతం నేర్పించడానికి తనకి కూడా ప్రయత్నించాను. కానీ అవి అందరికీ లభ్యమయ్యేనా? నేను ప్రయత్నించే కొద్దీ ఆమె మూర్ఖత్వం అధికమైపోయింది. విసిగి ఆమె దారిని ఆమెను వదిలేశాను. ఒక్క విషయంలో కూడా నన్ను సంతృప్తిపరచాలనే కోరిక ఆమెకు లేదు. సంగీతానికి స్పందించే హృదయం, సాహిత్యానికి కదిలే భావం, ప్రేమను కోరి తప్పించే గుణం ఆమెలో లేవు. వెకిలి వేషభాషలు మాత్రం బోలెడు. ఇక నా ప్రాక్టీస్ సంగతి ఏ పట్టణంలోనైనా అయితే వేలకు వేలు ఆర్జించవచ్చు అన్నారు నాన్నగారు. నాకు తెలుసు ఈ విషయంలో మాత్రం నాన్నగారు నన్నెంత మాత్రం హర్షించరని. మెల్లగా నా ఆశయం బయటపెట్టాను. క్రమంగా చక్రవర్తి బాబు హస్తవాసి మంచిది అనే మాట చుట్టుపక్కల పల్లెలన్నింటిలోనూ తరచూ వినపడసాగింది. ఎవరిని ఖచ్చితంగా ఏమీ అడిగేవాణ్ణి కాదు. శక్తి అనుసారం, అందులోనూ పల్లెటూరు కనుక వారికి కలిగింది అనేక రూపాలలో ఇచ్చేవారు. మనసులోని తీరని అశాంతి తప్ప ఒక విధంగా మామూలుగా గడిచిపోతున్నాయి ఈ రోజులు. వెళ్ళిన కొత్తలో ఉత్సాహంగా, సంతోషపూరితంగా అనేక ఉత్తరాలు రాసే సుధ దగ్గర నుంచి రాను రాను ఉత్తరాలు కరువైపోయాయి. ఎప్పుడైనా రాసినా అవి ముక్తసరిగా క్షేమ సమాచారాలు. క్రమంగా ఆమె రచనలు కూడా పత్రికలలో కనిపించడం లేదు. సంసారంలో పడింది అని సరిపెట్టుకున్నారు పిన్ని, నాన్నగారు. కానీ నాకేదో మనసులో శంకించి చూసి వస్తానని బయలుదేరాను. అపురూప సౌందర్యవతి అయిన సుధా కలలు తిరిగి వడిలి ఉండడం, ఎప్పుడు నవ్వుతూ త్రుళ్ళుతూ ఇల్లంతా ప్రతిధ్వనింపచేసే ఆమె నవ్వడం కూడా మర్చిపోవడం నన్ను కలిచివేశాయి. ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. ఎల్లకాలం ఒకేలాగా ఉంటామా? పెద్దదాన్నయ్యానుగా అని తప్పించుకుంది. ఇతరుల్ని గురించి మనకు తెలిసినంతగా మన అంతరాత్మ గురించి, అతి సన్నిహితులను గురించి తెలియదేమో అనిపిస్తుంది. ఒక వారం ఉండేటప్పటికి ఎవరు చెప్పనక్కర్లేకుండానే నాకన్నీ అర్థమయ్యాయి. అంతవరకు స్నేహితుడిగా, తోటి యువకుడిగా సరస సల్లాపాలు మాత్రమే ఎరిగిన నాకు సుధా భర్తలో అడుగడుగునా ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు ఇంటి అల్లుడు అనే దర్పం దోబూచులాడ్డం స్పష్టంగా కనిపించింది. పైకి కనిపించేంత విశాల సంస్కారాల భావం మాటున అతడిలో అంతర్లీనమై ఉన్న రాగద్వేషాలు, అధమ సంకుచిత హృదయం అవగతమయ్యాయి. సౌందర్యవతి అయిన భార్యపై అనుమానం, స్వేచ్ఛ ఇస్తే విద్యావతి తన పరిధులను దాటిపోగలదని భయం, పెద్దింటి పిల్ల తనను ఎక్కడ తేలికగా చూస్తుందోనని అడుగడుగున అనుమానం. ఇవి సాధారణంగా ప్రతి పురుషుడిలోనూ ఉండేవే. వివాహానంతరం తనదనే స్వార్థంతో ఆ కుసుమం విలువను మరిచి పరిధులలో బంధించితే అది వాడిపోయి పరిమళం పోగొట్టుకుంటుంది. సుధా కథలను మెచ్చి ఎవరైనా అభినందించవస్తే అనుమానంగా, నీచంగా మాట్లాడేవాడట భర్త. అందుకే అది ఆ విద్యకు స్వస్తి చెప్పింది. కానీ ఆ వ్రాయడం అనేది ఒక విచిత్రమైన అలవాటు. లోపల చెలరేగే భావాలకు బాహ్యకృతి కల్పించకపోతే అది మెల్లమెల్లగా మనిషిని దహించి వేస్తుంది. అదే నా చెల్లెలి విషయంలోనూ జరిగింది. కొన్నాళ్ళు ఉంచుకుని పంపిస్తామని చెప్పి తీసుకుని వచ్చి నేను ఆమెను తిరిగి భర్త వద్దకు పంపే అదృష్టం కోల్పోయాను. ఎదలో తీరని ఆవేదన శరీరంలో భయంకర క్షయగా రూపొంది నా చెల్లెల్ని తీసుకుపోయింది. ఇంత డాక్టర్నే ఉండి అనేక ప్రాణాలను నిలబెడుతూ నా చెల్లెల్ని పట్టుకోలేకపోయాను. ఆ దుర్మార్గుడు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకుని చాలా హాయిగా ఉన్నాడు. మాధవి రాసిన ఆరాధన కథలోని నాయక పాత్రధారిని నా స్వంత చెల్లెలి ప్రతిబింబమై నన్ను కదిల్చివేసింది. కోరికలకు, ఆశయాలకు అనుగుణం కాని ఆమె జీవితంలో అణగారిపోయిన ఆమె ప్రతిభ, నలిపివేయబడ్డ ఆమె జీవితం నా హృదయంపై చెరగని ముద్ర వేశాయి. సుధా మరణానికి నేనే కారణమని నిందించి నా ఆస్తి నాకు పంచి ఇచ్చి ఇంటి నుండి తరిమేశారు నాన్నగారు. ఈ జన్మలో నా ముఖం చూడనని ఆయన నియమం. సుధా మరణంతో నాలోని బలమంతా ఎవరో లాగివేసినంత నీరసం, నిస్పృహ ఆవరించాయి నాకు. సుధను పోలిన గుణాలు మాధవిలో ఉండటం వల్ల ఆమె ప్రతిభ నీ సాహచర్యంలో పద్మంలా వికసించటం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. ఎందుకో సుధను తిరిగి చూసినంత సంతోషం కలిగేది నాకు. ఆవిడ కథలు సుధా రాసినట్టే ఉండేవి. అందుకే మనసులో ఆమెపై మమత పెరిగింది. శ్రీధర్ మధు అని చెల్లెల్ని కూడా తిరుగుతూ ఉంటే నా సుధ లేదని గుండె కలుక్కుమనేది. నా గుండెలో ప్రేమ పంచుకుని నాకు శాంతిని, తృప్తిని ఇవ్వగల శక్తి నిర్మలకు లేదు. వయోవృద్ధుల ఆదరణాధిపత్యాలతో, లక్ష్మీదేవి వంటి ఇల్లాలి సాహచర్యంతో, శిశువుల ముగ్ధ విలాసాలతో, తోబుట్టువుల ఆప్యాయతతో నిండిన స్వచ్ఛమైన సంసారం సాగించాలని నా కోరిక ఎండమావుల వెంట పరిగెత్తడమే అయింది. వృత్తిరీత్యా వెళ్ళిన చోట అటువంటి సమన్వయ పరిపూర్ణత గల సంసారం కనిపిస్తే మనసు కలుక్కుమనేది. అటువంటి బాధలో నన్ను నేను నిగ్రహించుకోలేని ఒక దినం నైట్ క్లబ్లో అడుగుపెట్టాను.
జీవితంలో దారి తప్పి నడవ ప్రయత్నించడం అదే మొదటిసారి, బహుశా అదే కడసారి కూడా కావచ్చు. తప్పని తెలిసి సర్వం మర్చిపోయి కొద్ది గంటలైనా ఆనందంగా గడుపుదామని వెళ్ళిన నేను అక్కడ ఆ కృత్రిమ తాత్కాలిక ఆనందం కూడా లభించకుండా చేసింది ఆ దైవం. క్షణికావేశంతో పతనమైపోతున్న నన్ను కాపాడిన ఆ సంఘటన ఒకటి నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా రంపపు కోత పెడుతుంది. 10-12 వయసులో మా ఇంటి పక్క ఉండే వారి అమ్మాయి రాధ అంతర్ధానమైపోయింది. ఒకరోజు స్కూల్కు వెళ్ళి తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా జాడలేదు. చచ్చిపోదామనుకున్నారు అందరూను. ఆ రాధే నాకు 25 యువతిగా మానవునికి సుఖాన్నిచ్చే యంత్రంగా దర్శనమిచ్చింది. కష్టాలను మర్చిపోయి సుఖం జుర్రుకుందామని వెళ్ళిన నేను నాకంటే నీచభూయిష్టమైన కన్నీటి గాథను వినవలసి వచ్చింది. ఎత్తుకు వచ్చిన బైరాగివాడి దగ్గర ఈ 2000కు కొన్నారు నన్ను వీళ్ళు. ఒక విధంగా బానిసను. ఈ నీచపు బ్రతుకు బ్రతకలేక అనేకసార్లు ప్రాణం తీసుకోబోయాను. కానీ నా ప్రాణం మొండిది. ఇక ఆ ప్రయత్నం మాని మొండిగా బ్రతుకుతున్నాను. మా వాళ్ళు నేను చచ్చిపోయాననుకున్నారని చెప్పావు చక్రవర్తి. 2 కోర్కెలు. ఆ ముసలి తల్లిదండ్రులను అలానే భావించని. అందులో ఒక తృప్తి సంతోషము ఉంటాయి. ఈ నీచపు బ్రతుకును గురించి వింటే బాధపడతారు. అయినా కుక్క ముట్టిన కుండకి ప్రాయశ్చిత్తమేమిటి? ఎవరికి కావాలి? రెండో సంగతి, మళ్ళీ జన్మలో ఎప్పుడు ఇటువంటి చోట నువ్వు అడుగు పెట్టకు. నిన్ను నువ్వే నాశనం చేసుకోకు. నీలాంటి వాళ్ళ కోసమే కదా నాలాంటి వాళ్ళిలా అధోగతి పాలవుతున్నారు అన్నదామే. తప్పనిసరిగా ఆ 2 ప్రమాణాలు చేసి బరువెక్కిన గుండెతో బయటపడ్డాను. పురుషుడు చేసినా, స్త్రీ చేసినా, సంఘం చేసినా ఆడదానికే కదా అన్యాయం. మార్గముండి ఆ పాపకూపం నుంచి బయటపడ్డ పురుషుడు ఛాతీ విరుచుకుని తిరుగుతాడు. కానీ అదే ఆడదైతే కుక్క ముట్టిన కుండ. భగవాన్, ఎందుకీ సున్నిత జన్మలు అని కుమిలిపోయాను. ఇది నీకెందుకు చెబుతున్నాను అనే అనుమానం రావచ్చు. స్త్రీ ఎటువంటిదైనా సరే నేను అగౌరవపరచలేను, హీనంగా ఊహించడానికైనా ఊహించలేను. వీలైనంత వరకు ఓర్పుగా పరిస్థితులతో సమన్వయించుకుపోయే ఆ జాతిపై నాకు ఎంత అభిమానమో నీకు తెలియడానికే చెప్పాను. నన్ను అర్థం చేసుకో రవీంద్ర. నేనే పాపము ఎరుగను. కానీ నా మనసు అర్థమైనది. ఒక రోగి చచ్చిపోయినా నాకు దుఃఖం కలుగుతుంది. అదే ఎన్ని అనర్థాలకు మూలమవుతుంది. పుట్టినప్పటి నుంచి అన్ని ప్రేమలు కరువైన నేను కనీసం సంతానంపై వాత్సల్యంతోనైనా తృప్తి పడదానేమో. కానీ భగవంతుడు నాకు ఆ ప్రేమను కూడా దూరం చేశాడు. 5 ఏళ్ల వైవాహిక జీవితంలో సంతాన సఫలతే లేకపోయింది. కర్మ సిద్ధాంతమే నిజమైతే నేను క్రితం జన్మలో చాలా పాపాత్ముడై ఉండాలి. ప్రేమతో, అభిమానంతో, వాత్సల్యంతో పరుగులెత్తే హృదయం ఈ అనురాగ స్రవింతిని ఎటూ పోకుండా బంధించి ఆ తాకిడిని, విషాదాన్ని మోయడం ఎంత కష్టమో రవీంద్ర, ఆలోచించగలవా? పరుగులెట్టి పారే ఏటికి అడ్డుకట్టలు కడితే బ్రద్దలైపోవా? అయినా ఎంతటి విషాదాన్నైనా మోయగలిగాను. నేను ఆశించిన కొందరి నుండి నాకు ప్రేమ లభ్యమైనంత మాత్రాన నాలో ఆశ, అనురాగం నశించలేదు. నిరీక్షణే కర్తవ్యం అనుకున్నాను. నా ప్రేమ సాహద్యాలకు మన్నన ప్రతిఫలం ఎప్పుడో ఎక్కడి నుండో లభిస్తాయన్న ఆశతోనే ఎదురు చూస్తూ వచ్చాను. నా హృదయంలోని అనురాగావేశాలను పూల తోటల వైపు, సంగీతం వైపు, డాక్టర్గా నా కర్తవ్య నిర్వహణ వైపు మళ్లించాను. కానీ ఈ తపస్సులో కూడా నాకు శాంతి, క్రాంతి లభించలేదు. సంఘటనలు ఊహలకు, ఉద్దేశాలకు అతీతంగా జరిగిపోతున్నాయి. నాకు మానవత్వంలోని మమత నశిస్తున్నది. హోరాహోరీ మృత్యుదేవతతో రాత్రింబవళ్ళు పోరాడి ప్రాణాలు నిలబడితే ఒక మంచి మాటైనా రాదు. చాలామంది నోటి నుంచి కర్మవశాత్తు ప్రాణం పోతే నీవు సరిగా చేయలేదు అని మాత్రం అనడానికి జంకరు. ఇటువంటి జన్మ ఎందుకిచ్చాడో భగవంతుడు. ప్రేమ ఉన్న కొద్దీ బాధలు ఎక్కువవుతాయి. అర్థమవుతుందా రవీంద్ర? ఒక వ్యక్తి సద్గుణాలు ప్రేమాంతరం వేసిన ఒక స్త్రీలో గల సౌమ్యాదరాభిమానాలు మిళితమై మాధవిలో కనిపించి తిరిగి నన్ను పాత స్మృతుల్లోకి లాక్కెళ్ళాయి. అనుబంధాలనేవి చాలా విచిత్రమైనవి. వాటికి శారీరక వాంఛ, రక్తస్పర్శలే ఆధారం కానక్కరలేదు. ఏనాటి గతమో వర్తమానంతో కనిపించని లంకెపడి అనిర్వచనీయమైన అనుబంధంగా రూపొందుతుంది. చెల్లెలి మరణంతో, సంతాన లోపంతో శూన్యమైన వాత్సల్య స్థానం చెల్లెల్ని పోలిన మాధవిని చూడగానే ఉర్రూతలూగి నిండిపోవడం మొదలెట్టింది. హృదయాలను స్పందింపచేసే మహత్తరానుభూతి ఫలితంగానే ఏర్పడే ఈ అసాధారణ బంధానికి ఒక బాహ్య రూపం, నామం, ప్రయోజనం సృష్టించలేము. కానీ రవీంద్ర, ఒక్క మాట. మాధవి రూపలావణ్యం, గానమాధుర్యం, భావగాంభీర్యం నన్ను ముగ్ధుణ్ణి చేసి చేయెత్తి నమస్కరింపచేసాయనే కానీ నాలో ఏ నీచ కోరిక రేపలేదు.
ఊరికి వెళ్తూ నీవు ఒక బాధ్యత అప్పచెప్పావు. అంతకుముందే శ్రీధర్ మన సంబంధం తెలియచెప్పాడు. ఈ అన్నిటికీ ప్రథమంలోనే మాధవిపై నా హృదయంలో ఒక అనుబంధం ఏర్పడింది. ఈ సంబంధం, అనుబంధం, బాధ్యతలు మూడు ఏకమై సమయాలు ఉచితానుచితాలు ఆలోచించకుండా ఒంటరిగా ఉన్న మాధవికి ఏదో ప్రమాదాన్ని శంకించి ఆ రాత్రి నేను మీ ఇంటికి రావడానికి కారణమయ్యాయి. నీ విసుగుదలను నేను ప్రయాణ బడలిక అని అర్థం చేసుకున్నాను. ఆ మర్నాడు ఉదయం వస్తే ఇంట్లో ఉన్నా లేవని చెప్పింది మాధవి. కాంపౌండ్లో మోటార్ సైకిల్ చూసి కనిపెట్టాను నేను ఆ సంగతి. అది నాకు తెలియదనుకుంది మాధవి. అప్పుడే నాకేదో అనుమానం తోచింది, కానీ అది ఇంత నీచమైన కారణమని ఊహించలేకపోయాను. మరోసారి వచ్చాను, నువ్వు ఇంట్లో లేవు. మాధవి ఉండి లేదనిపించింది. చాలాసేపటికి నేను వెళ్ళిపోయాననుకుని బయటకు వచ్చేసరికి తలకట్టుతో నీరసంగా కనిపించింది. నాతో మాట్లాడకుండా మరో గదిలోకి వెళ్ళింది రోదిస్తూ. నీవు మేడ మీద ఉన్నావేమోనని నేను పైకి వెళ్ళాను. నీవు లేకపోగా అక్కడ నన్ను కలిచివేసే దృశ్యం కంటపడింది. మాధవి రీడింగ్ రూమ్లో టేబుల్పై రాస్తూ వదిలేసినట్టున్న డైరీ, నేల మీద ఉత్తరం, పగిలిన గాజులు నాకేదో అనుమానం కలిగించగా మెదలకుండా ఉత్తరం, డైరీ జేబులో పెట్టుకుని వచ్చాను. విషయాలు తెలిసి నిర్ఘాంతపోయాను. పరిష్కార మార్గం తెలియక కొట్టుమిట్టాడిపోయాను. అనుమానం తోచి నిర్మలను గట్టిగా నిలదీసి అడిగాను. రాశానని ఒప్పుకుంది. అనుమానమున్న పురుషుడవు నీవు, అసూయగల స్త్రీ ఆమె. మీ ఇద్దరి వల్ల ఏ పాపం ఎరుగని మాధవి నెత్తిపై కలంక ముద్ర పడింది. నిర్మలకు తెలుసు నాకు మాధవికి మధ్య అభిమానం తప్ప మరే సంబంధం లేదని. ఆయన అసూయ జాడ్యం ఆవరించిందామెకు. విద్యా సంస్కారాలు ఎరుగని ఆమె సంకుచిత స్త్రీ హృదయం తోటి స్త్రీ అయిన మాధవిని అందరూ, ముఖ్యంగా తన భర్త అంత గౌరవంగా చూడడం భరించలేకపోయింది. ఆమె తత్వం ఎటువంటిదంటే నా స్వంత చెల్లెలిపైన సుధా ఫోటోను, జీవం లేని ఆ ఫోటోను అలా అభిమానంగా చూసుకోవడం సహించలేక అనుక్షణం సాధిస్తుంది. ఇక పరాయి స్త్రీని సహించగలదా? నీకు క్షమాపణ చెప్పుకోమని చేసిన తప్పును చెప్పేయమని ఎన్నో రకాలుగా బోధించాను, వినలేదు. నేను నీకు స్వయంగా చెప్దామని వచ్చాను, కానీ అప్పుడు మీ ఇంట్లో ఎవరూ లేరు. ఒక ఆవిడ ఉంది. నీవు ఇంట్లో ఉండగానే లేవని చెప్పి సాగనంపింది. మరోసారి వస్తే చెప్పడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఇవన్నీ ఉత్తరం ద్వారా నీకు తెలియచేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఓర్పుగా చదువుతావని ఆశ లేదు. అందుచేత కేవలం భగవంతునిపై భారం వేసి నీలో పరివర్తనకై ఎదురు చూస్తున్నాను. చెప్పడం ముగించి బరువుగా నిట్టూర్చాడు చక్రవర్తి. రవీంద్ర అలాగే వింటూ కూర్చున్నాడు. ఈ ఉత్తరం చూడు, శ్రీధర్ రాశాడు. అల్మరాలో నుంచి తీసి ఇచ్చాడు చక్రవర్తి చదివి వినిపించాడు. డియర్ చక్రవర్తి, క్షేమం. ఈ ఉత్తరం ఎంత గర్వంగా రాస్తున్నాననుకున్నావు? నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఎందుకో చదువు, నీకే తెలుస్తుంది. ఈ మధ్య మాధవి నగలు అవి ఎత్తుకుపోయిన మనిషి ఇక్కడ పట్టుబడింది. రవీంద్ర ఆ రిపోర్ట్ ఉపసంహరించుకున్నాడట. అందుచేత మాధవి నగలు గుర్తుపట్టి క్లెయిమ్ చేస్తే కేసు పెట్టి నగలు రాబడదామని ప్రయత్నించాను. కానీ మాధవి సమాధానం విను. నేను దాని ముఖం చూడను, దాని ఒంటిపైన నగలు తీసుకోను, కానీ ఆమెను మాత్రం శిక్షించవద్దు, నీతిగా బ్రతకమని బోధించన్నయ్య. అటువంటి స్త్రీలంటే నాకు జాలి అంది. నిజంగా ఆశ్చర్యపోయాను చక్రవర్తి. నాకు అత్యంత ఆత్మీయురాలైన చెల్లెల్ని ఇంతకాలం నేను గుర్తించలేదంటే కొత్తగా వివాహమాడిన రవీంద్ర అర్థం చేసుకోకపోవడంలో ఆశ్చర్యమేముంది? నా బోధనలు, మాధవి మాటలు విని ఆ పిల్ల ఆ క్షణంలోనే మారిపోయింది. నాకు ఈ నగలు వద్దు, తీసుకోండి, ఎక్కడైనా చాకరీ చేసుకుని బ్రతుకుతాను. నన్ను తప్పుడు మార్గంలోకి ఈడ్చిన తల్లి ముఖం కూడా చూడలేను అంటూ ఏడ్చింది. అప్పుడు ఆమెను నేనొక అనాథాశ్రమంలో చేర్పించాను. ఆ నగలు అమ్మిన డబ్బు ఆ ఆశ్రమానికే విరాళంగా ఇచ్చాను. కానీ చక్రవర్తి, నాలో ఎంత తపన బయలుదేరిందో నువ్వే అర్థం చేసుకోగలవు. మాధవి నాకు చెల్లెలు కాదు, జ్ఞాన మార్గం చూపిన తల్లి. నేరాలు చేశారన్న కోపంతో అనేక మందిని కఠినంగా బాధించడమే కానీ ఏ పరిస్థితుల్లో వారు అలా తప్పులు చేసి ఉంటారో అన్న ఆలోచన ఎప్పుడు నాకు రానందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇక ఆ ఉద్యోగం చేయలేక రాజీనామా ఇచ్చాను. నేను BL పాస్ అయ్యాను కదా, న్యాయవాద వృత్తిలో నీతికి నిలబడి ప్రజాసేవ చేద్దామనుకుంటున్నాను. నీ అభిప్రాయం తెలుపుతావు కదూ? నీ శ్రీధర్. చదవడం ముగించి చక్రవర్తి మెల్లగా రవీంద్రను సమీపించి అతడి చేతికి ఉన్న ఆ బంధం విప్పేశాడు. క్షమించు బావా, ఇంతవరకు నిన్నిలా కూర్చోబెట్టినందుకు కేవలం నేను చెప్పదలుచుకున్నది చెప్పడానికి అవకాశం కల్పించుకోవడానికే ఇలా చేశాను, కానీ ప్రాణాలపై ఆశతో మాత్రం కాదు. నేనేమైనా నా కోసం ఏడ్చేవాళ్ళు మాత్రం లేరు. నీ అభీష్టం అదే అయితే నేను డాక్టర్ని. అన్ని విషయాలు నాకు అందుబాటులో ఉంటాయి. నీకు శ్రమ ఇవ్వను. నేనే అడ్డు తొలగిపోతాను. లేదా ఇదిగో నీ పిస్టల్, నీ చేత్తోనే చంపాలని కోరికగా ఉంటే కానీ భగవత్ సాక్షిగా నేను చెప్పిన దాంట్లో ఎక్కడా అసత్యం లేదు. మాధవికి మాత్రం కలంకం ఆపాదింపకు. గుండెల మీద చొక్కా తొలగించి కళ్ళు మూసుకుని నిలబడ్డాడు చక్రవర్తి.
ఎంతవరకు రవీంద్ర పిస్టల్ పేల్చకపోవడంతో కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ రవీంద్ర లేడు.